వెల్కమ్ టు జిఆర్ టీవీ. కేసీఆర్ గారు రైతులను రాజులుగా చూస్తే రేవంత్ మాత్రం దొంగలుగా చూస్తున్నాడు. నాడు కేసీఆర్ ఇచ్చిన పథకాలకు కొతలు పెట్టి నీచానికి దిగజారుతున్నాడు. రైతులకు రైతు భరోసా ఎగ్గొట్టేందుకే డిక్లరేషన్ పేరిట షరతులు పెడుతున్నాడు. ఈ కాంగ్రెస్ దుర్మార్గులను ఎండగట్టేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలి అని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. రైతు సోదరులకు నేను ఇంకోటి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. రుణమాఫీ కొరకు వరంగల్ డిక్లరేషన్ ఇచ్చినాడు. ఏ కండిషన్లు చెప్పలే. 2 లక్షలు దాటిన వాళ్ళది కూడా చేస్తాం, 2 లక్షల వరకు చేస్తాం తప్పకుండా అని చెప్పింది. అంతేకాదు, ఇవాళ కేసీఆర్ విముక్తి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెంటనే పోయి అర్జెంటుగా 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తున్నా 9 తారీఖు ఇస్తా. ఎక్కడికి పోలే. మీ డైలాగులు, మీరు మాట్లాడిన ఎన్ని ఉన్నాయి, ప్రజల మధ్యలో ఉన్నాయి, రైతుల మధ్యలో ఉన్నాయి. వచ్చిన తెల్లారి 49,000 అని చెప్పి దాన్ని 36 తెచ్చి 26కు క్యాబినెట్ ఆమోదం తీసుకొని 18 ఇచ్చిన అని చెప్పి చేతులు దులుపుకుంటే అసలు వచ్చింది రైతులకు 12,500 కోట్లు మాత్రమే మొత్తం ఉన్నాయి మా దగ్గర. ఇవాళ రైతు భరోసా విషయంలో కూడా రైతన్నలారా, ఇవాళ ఇస్తే ఇవాళ తీసుకుంటే మీకు 5,000. ఒక్క వారం ఆగుండ్రి, నేనే ఆపిచ్చిన ఎన్నికల కమిషన్తో చెప్పి, ఎందుకంటే మీకు ఇంకా 2,500 కల్పిద్దామని అని చెప్పి నువ్వు మాట్లాడిన మాటలు కూడా రికార్డ్ అయ్యే ఉన్నాయి. నేను రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పనికి మాలిన కేసులు, పనికి మాలిన కమిషన్లు ప్రతి ఒక్కటి కూడా మనని మోసం చేయడానికి సృష్టిస్తున్నాయి వీళ్ళు. ఏమి కాదు, ఈ కేసులు మేము ఎదుర్కొంటాం, ఇబ్బంది కాదు. కానీ మీకు మాటిచ్చి రాసిచ్చి అఫిడవిట్లు ఇచ్చి మోసం చేస్తున్న ఈ దొంగల విషయంలో ఇక నుంచి అయినా జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళ భరతం పట్టాలి. ఇది తెలంగాణ రైతు సోదరులుగా, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపించిన వాళ్ళుగా, వాళ్ళ వారసులుగా ఈ దొంగలకు ఎటువంటి శిక్ష విధించాలనో ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. రైతు సోదరులందరూ కూడా వేస్తాం మేము ప్రతి ఊర్లో లిస్టు, ఏ ఊర్లో ఎంతమంది రైతులు రుణం తీసుకున్నారు, ఆ ఊర్లో మీరు మాఫీ చేసింది ఎంత, మోసం చేసింది ఎంతమందిని. ఇప్పటి వరకే ఈ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ ఇచ్చిన రైతు బంధును కూడా కొనసాగించకుండా మోసం చేసి రైతులకు అప్పుబడ్డ మొత్తం ఇంత కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా చెప్తాం. కేసీఆర్ సంపాదించి పెట్టిపోయిన పైసల్ని కూడా మొత్తం ఇవ్వకుండా మీ బడా కాంట్రాక్టర్లకు ఇచ్చుకొని రైతుల్ని మోసం చేసిన వైనాన్ని కూడా ఊరూర్లో చెప్తాం. రైతులు కూడా చర్చించుకోండి, ఒకగాడు ఒకసారి మాట్లాడుకోండి. ఎట్లా మోసం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కొక్క వర్గాన్ని, రైతు కూలీలను, రైతులను, ఆటో వర్కర్లను, మహిళలను, విద్యార్థులను, యువకులను ఒక్కరినొక్కరిగా ఎట్లా మోసం చేసుకుంటూ వస్తున్నారో చర్చ మొదలు పెట్టండి, మాట్లాడుకోండి. ఏది నిజం, ఏది అవాస్తవం, ఏది అబద్ధం తీయండి. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.